ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం. శబరిమలలో మండల పూజకు సిద్ధం. ఫార్ములా ఈ రేస్ అంశంపై చర్చకు బారాస పట్టు. శాసనసభలో తీవ్ర గందరగోళం. డాక్యుమెంటేషన్ కాదు, ఇంప్రూవ్మెంట్ కావాలి సీఎం చంద్రబాబు. ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై కీలక ప్రకటన. శబరిమలలో అయ్యప్ప స్వామి మండల పూజకు సర్వం సిద్ధమైంది. నవంబర్ 16న ప్రారంభమైన మండల పూజ సీజన్ ఈ నెల 26న సన్నిధానంలో జరిగే ప్రత్యేక పూజలతో ముగియనుంది. మండల పూజలో అత్యంత కీలకమైన ఘట్టం తంగ అంకి కార్యక్రమం. ఆర్మూర్లలో ప్రార్థసారథి ఆలయం నుంచి ఈ నెల 22న ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్న తంగ అంకి రథం 25న సాయంత్రానికి శబరిమల సన్నిధానానికి చేరుకుంటుంది. ఇక గురువారం నుంచి భక్తుల రద్దీ పెరిగిందని ట్రావెన్కోర్ దేవస్థాన బోర్డు టీడీబీ అధికారులు తెలిపారు. గురువారం శరణ్గుత్తి నుంచి పంపా వైపు కిలోమీటర్ దూరంలో ఉన్న ట్రింక్ క్లస్టర్ వరకు స్వాములు క్యూలైన్లో నిలబడ్డారని, రద్దీని నియంత్రించడానికి మారకుట్టం వద్ద క్యూలైన్ను 2 నుంచి 3 గంటల పాటు నిలిపివేయాల్సి వచ్చిందన్నారు. క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో కేరళీయులు కూడా మండల పూజకు వచ్చే అవకాశాలున్నందున ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అరుణ్ నాయర్ నేతృత్వంలో గురువారం జరిగిన సమీక్షా సమావేశంలో నిర్ణయించారు. ఎక్కడికక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. మేము ప్రమాణ స్వీకారం చేసిన 4 రోజులకు ఎఫ్ఈఓ కంపెనీ ప్రతినిధి నన్ను కలిశారు. కేటీఆర్తో ఒప్పందం ఉందని మాకు చెప్పారు. మేము కూడా సహకరించాలని కోరారు. మాకు ఏ సంబంధమని నేను చెప్పాను. రేవంత్ రెడ్డి సత్యం కంప్యూటర్ స్కామ్ 2009లో జరిగితే 2011లో జరిగిందని అసెంబ్లీకి తప్పుడు వివరాలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి. కేటీఆర్తో ఈ రకమైన ఒప్పందాలు చేసుకున్నా మాకు లావాదేవీలు ఉన్నాయి, మాకు వ్యవహారం ఉంది, దీన్ని కొనసాగించాలని నా దగ్గరకు వచ్చిన అధ్యక్ష ఇప్పటి దగ్గర అక్కడ ఫోటో ప్రదర్శిస్తారు. అఫీషియల్గా చీఫ్ మినిస్టర్గా నేను అపాయింట్మెంట్ ఇచ్చిన అధ్యక్ష. ఏ సంస్థ అయినా ఏ వ్యక్తి అయినా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టుంటే, ఈ రాష్ట్రంలో ఏదైనా అంశం ప్రస్తావించదలుచుకుంటే ఫ్రీగా ప్రజలకు ప్రజా దర్బార్ నిర్వహించిన అధ్యక్ష. ధూల్పేటలో గుడంబ అమ్ముకునేటోడు కావచ్చు, లేదా ఇంకెక్కడైనా ఏదైనా నేరంలో ఇరుక్కున్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు కావచ్చు, ముఖ్యమంత్రి నా దగ్గర వచ్చి చెప్పుకునే స్వేచ్ఛ ఇచ్చిన అధ్యక్ష. అతను ఎదుర్కొంటున్నది నిజమైన ఆరోపణనేనా, నిజమా కాదా, వాస్తవమా అవాస్తవమా, ఎవరు వచ్చినా చెప్పుకునే స్వేచ్ఛ. నేను నా ఇంటి దగ్గర రోజు వందలాది మంది నేను కలుస్తా అధ్యక్ష. ప్రతిరోజు సెక్రటేరియట్లో మీకు తెలుసు 4 గంటల నుంచి 8 కానీ 9 కానీ ఎన్ని వందల మంది వచ్చినా ప్రతి ఒక్కరిని కలుస్తా, ప్రతి ఒక్కరితో ఫోటో దిగుతా. ఈ ఎఫ్ఈఓ సంస్థకు సంబంధించిన ప్రతినిధి ఈ కార్ రేస్లకు సంబంధించి చర్చించాలంటే నేను అపాయింట్మెంట్ ఇవ్వకుంటే ఎందుకుంటా అధ్యక్ష? ఏముంది అధ్యక్ష? నేను దిగిన ఫోటో అధ్యక్ష, ఆ ఫోటో నేనే దిగిన, వాళ్ళని పిలిచినా నేను. వాళ్ళు వచ్చి కలుస్తామంటే రమ్మన్నా, వచ్చి కలిచారు. కలిసిన తర్వాత ఈ విషయం ప్రస్తావించారు. ఈ విషయం ప్రస్తావిస్తే నేను అడిగిన మాకేం సంబంధమయ్యా, మాకేం సంబంధం, దీంట్లో ప్రభుత్వం ఎందుకు డబ్బులు ఇస్తుంది? అధ్యక్ష, ఈ ఐఎల్ఎండ్ఎఫ్ఎస్ కంపెనీ గురించి కొంచెం చర్చించుకోవాలంటే కొంచెం వెనక్కి వెళ్ళాలి అధ్యక్ష. 2011కి వెళ్ళాలి మనం. 2011లో సత్యం కంప్యూటర్స్, సత్యం కంప్యూటర్ రిలేటెడ్ మేటాస్ అనే సంస్థ, సత్యం రామలింగరాజు గారు ఆనాడు దేశాన్నే కాదు ప్రపంచాన్నే తప్పుదోవ పట్టించి ప్రపంచం ముందు భారతదేశం యొక్క సంస్థలు మోసాలు చేస్తాయని ఏదైతే కేసు వచ్చిందో 2011 సంవత్సరంలో మన పరువు ప్రతిష్టను మంట గలిపిన సత్యం కంప్యూటర్స్, మేటాస్ ఈ సంస్థలన్నీ కూడా ఆ రోజు రామలింగరాజు గారి కేసులో ఇరుక్కొని జైలుకు పోయి ఆ సంస్థలన్నిటిని కూడా దివాలా తీసే పరిస్థితిలో నుంచి ఈ మేటాస్ అనే సంస్థని ఐఎల్ఎండ్ఎఫ్ఎస్ సేకరించింది అధ్యక్ష. సత్యం రామలింగరాజుకు సంబంధించిన సంస్థల్ని ఐఎల్ఎండ్ఎఫ్ఎస్ అనే సంస్థ 2011 సంవత్సరంలో క్రిమినల్ కేసెస్లో ఇరుక్కొని అందులో ఉన్న సంస్థల్ని ఐఎల్ఎండ్ఎఫ్ఎస్ సంస్థ సేకరించింది. విశాఖపట్నం త్వరలో మహిళలకు ఉచిత బస్సు సదుపాయాన్ని కల్పిస్తామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు. ప్రజలకు అందుబాటులో ఏపీఎస్ఆర్టీసీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ద్వారకా బస్ స్టేషన్లో ఏపీఎస్ఆర్టీసీ డోర్ డెలివరీ సర్వీస్ను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఇవాళ శుక్రవారం ప్రారంభించారు. ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీలేదని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఐవీఆర్ఎస్ ద్వారా రైతుల నుంచే తానే అభిప్రాయాలు సేకరిస్తానని చెప్పారు. అధికారుల నుంచి నాకు కావాల్సింది డాక్యుమెంటేషన్ కాదు, రైతులకు సేవ చేసే విషయంలో ఇంప్రూవ్మెంట్ కల్పించాలి. ఎక్కడ తప్పు జరిగినా కఠిన చర్యలు ఉంటాయి. తేమ శాతం ఇతరత్ర అంశాల్లో ఖచ్చితత్వం ఉండాలని చంద్రబాబు చెప్పుకొచ్చారు. 8,000 తీసుకుంటారండి, గిడ్డి కట్టలు కడితే 3,000, తోలితే 3,000 చాలా ఖర్చు అవుతుంది. అందుకని అందరూ మిషన్తో కోతున్నారు. మిషన్తో కోసి
కట్టర్ వేసేస్తున్నారు విత్తనాలు చల్లి. కాదు 25,000 అవుతుంది ఎకరానికి. అవుతుంది, మనుషులతో కోయిస్తే అది అవుతుందండి. మెషిన్ ద్వారా ఎంత అవుతుంది మీకు అన్ని కలిపి? మిషన్ ద్వారాగా 3,000 రూపాయలు మిషన్ అండి. ఒడ్లు బయట వెళ్తే 1,000 రూపాయలు, ఆరబెడితే 1,500, అంత అవుద్ది అనమాట. 8 ఆరబెడితే ఆరిపోయింది. 20 తారీఖు కోసాను సార్, 27 తారీఖు దాకా ఆరబెట్టాను. 28 తారీఖు నాడు మిల్లి చెప్పాను, వచ్చేసి చూసుకున్నారు ఇచ్చారు. నేను పట్టించుకున్నాను కూలీలతో. వీళ్ళు ట్రాలీ పంపిస్తే ట్రాలీ మీద పంపించే ఇక్కడికి. నువ్వు ఆరబెట్టావా? నేను ఆరబెట్టాను, 8 రోజులు ఆరబెట్టానండి. ఎంత వచ్చింది? 16 వచ్చారు. ఓకే, మీకు ఏ ఇబ్బంది ఇబ్బంది లేదండి. నేను తోలినన్నీ కూడా ఎప్పుడు ఆరబెట్టి తోలుతాను, ఇప్పుడే కాదు ఎప్పుడు తోలుతాను. తూకాలు కూడా కరెక్ట్గా ఇస్తుంది? కరెక్టేనండి, తూకాలు కరెక్టే. డబ్బులు కూడా కరెక్ట్గా వచ్చేస్తాయి? డబ్బులు వచ్చేసినాయండి, ఒక రోజులో పడిపోయినాయి, 24 గంటలు పడిపోయినాయి. ఇక లాస్ట్ ఇదే కుప్పనూరు డబ్బులు ఎకరం 56 సెంట్లు ఉంది, ఇలా వేసుకొచ్చాను. ఇప్పుడు ప్రస్తుతం ఉండే సిస్టమ్ వల్ల నీకు సంతోషమేనా? ఏమండి మంచిదని? ఇప్పుడు మంచిదేనండి, బాగానే ఉంది. ఇప్పుడు మెషిన్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? హార్వెస్టర్ ఏమండి? కోతల మెషిన్ ఎక్కడి నుంచి వచ్చింది? కోతల మిషన్ బయటికి తెచ్చి ఊళ్ళో పెట్టారండి. మామూలుగా అద్దెకి నడుపుతున్నారు. ఓ 15-20 మిషన్లు వచ్చింది ఊరు మొత్తం మీద. గంట 3 వేలకు కోతున్నారు. ఒకే రోజు వచ్చే 20? ఒకే రోజు కాదండి, 20 గ్యాప్ ఇచ్చి 15 తారీఖు నుంచి మొదలు పెట్టారండి. 20 తారీఖు 25 తారీఖు ఫుల్గా పోసారు కోతలు. ఈ మధ్య ఒకసారి కేటీఆర్కు ఫార్ములా ఈ రేస్ మీద సభలో మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి. ఒక సభ్యుడి మీద అక్రమ కేసు పెట్టినప్పుడు ఆ సభ్యుడికి చెప్పుకునే అవకాశం ఇవ్వాలి కదా. వారు మాట్లాడితే మీకు ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఇది ముమ్మాటికి అక్రమ కేసే అంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఒక సభ్యుడి మీద అక్రమ కేసు పెట్టినప్పుడు ఆ సభ్యుడికి చెప్పుకునే అవకాశం ఇవ్వాలి కదా సార్. అది తప్ప ఒప్ప కేటీఆర్ గారికి మీరు అవకాశం ఇస్తే వారు మాట్లాడితే మీకు ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకు కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఇది ముమ్మాటికి అక్రమ కేసు. కేవలం కేటీఆర్ గారు 420 మీ హామీలను ప్రశ్నిస్తుండే కనుక లగచెర్ల రైతులను ప్రశ్నించి తెలంగాణ శాసనసభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఫార్ములా ఈ రేస్పై ఏసీబీ కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ భారాస ఎమ్మెల్యేలు చర్చకు పట్టుబడ్డారు. ఈ క్రమంలో అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం, తదితర పరిణామాలతో సభలో గందరగోళం ఏర్పడింది. స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్లేందుకు భారాస సభ్యులు ప్రయత్నించారు. వారిని మార్షల్స్ అడ్డుకున్నారు. దీంతో పలువురు భారాస ఎమ్మెల్యేలు పేపర్లు చించి సభాపతి వైపు విసిరారు. మనం చిన్నప్పుడు చదువుకున్నాం. ఒక పెట్ట కథ మీకు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 2 పిల్లులు రొట్టె కథ ఈ ధరణిలో ఉంది. ఏదైతే 2 పిల్లుల మధ్య ఒక రొట్టె కథ గ్రామీణ ప్రాంతాల్లో కథలుగా చెప్పుకుంటారు అధ్యక్ష. ఆ కథ ఏంటంటే, ఒక రొట్టె ముక్క, 2 రొట్టె ముక్కలు ఉంటాయి అధ్యక్ష. ఆ రొట్టె ముక్కలో ఒక పిల్లి ఆ సైజ్ ఎక్కువ ఉందని, ఇంకొక పిల్లి ఈ సైజ్ ఎక్కువ ఉందని కోతి పంచాయతీ చేస్తుంది అధ్యక్ష. చివరికి 2 పిల్లుల్ని కాదని ఆ 2 రొట్టె ముక్కలని ఆ కథలో కోతి తిన్నట్లే ఈ ధరణి కాన్సెప్ట్ ని పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉండే దళిత గిరిజన మైనారిటీ బీసీల వేలాది ఎకరాల భూములని ఆనాటి పెద్దలు కోతి సామెతలాగానే తన్నుకుపోయారు అధ్యక్ష. ఈ ధరణిని పెట్టి అదే రకంగా ఇటు రాష్ట్రంలో అటు దేశంలో 2014 ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రెవెన్యూ చట్టాలు సంస్కరణలు. ఫార్ములా ఈ కేసు తెలంగాణ అసెంబ్లీని కుదిపివేసింది. ఫార్ములా ఈ రేస్పై చర్చించాలంటూ సభ ప్రారంభమైన వెంటనే భారాస సభ్యులు ఆందోళనకు దిగారు. ఫార్ములా ఈ రేస్ ఒక వ్యక్తికి సంబంధించిన అంశమని, ఒక సభ్యుడి గురించి రాష్ట్ర శ్రేయస్సును, సభా సమయాన్ని వృధా చేయడం పొరపాటని స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. ఈ క్రమంలో భూభారతి బిల్లుపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చర్చ ప్రారంభించారు. అప్పటికే నినాదాలు చేస్తున్న భారాస ఎమ్మెల్యేలు మంత్రి మాట్లాడుతున్నంతసేపు అడ్డుపడుతూనే ఉన్నారు. సినీ నటుడు అక్కినేని అఖిల్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేణుగోపాల స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వారికి వేద ఆశీర్వచనం పలికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
అసెంబ్లీలో మేము ఏం చేయాలో ఢిల్లీ అధిష్టానం నుంచి ఆదేశాలు వస్తాయి, వాళ్ళు చెప్పినట్టు చేస్తాం. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. అంటే ఢిల్లీ నుంచి ఒక డైరెక్షన్ ఇప్పుడు మాకు కార్యాచరణ వస్తుంది కదా, దాన్ని బట్టి బహుశా రేపటి నుంచి ఏదైనా కార్యక్రమాలు ఉండే అవకాశం ఉన్నట్టుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే మాకు ఇప్పుడు ఏఐసీ నుంచి పిలుపు రావాలి. పిలుపు వచ్చిన వెంటనే ఇమ్మీడియట్గా అసెంబ్లీలో ఏం చేయాలి, బయట కార్యక్రమాలు ఏం చేయాలనే డైరెక్షన్ ఏఐసీ నుంచి వస్తుంది. రాగానే ఆ కార్యక్రమాలు కూడా నిరసన కార్యక్రమాలు ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఫార్ములా ఈ మీద అసెంబ్లీలో చర్చ పెట్టమంటే ఎందుకు రండలాగా పారిపోతున్నారంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. చెప్పాలి, శాసనసభ జరుగుతుంది, శాసనసభలో చెప్పాలి వచ్చి, ఇగో గత ప్రభుత్వంలో పలానా మంత్రి గారు చేసిన చర్య వల్ల ప్రభుత్వం నష్టం జరిగిందనో, లేకపోతే ఆయన అవినీతి చేసిండు, ఆయన 10 రూపాయలు తినడనో, ఇగో దీనికి ఈ ఆధారాలు ఉన్నాయి, ఈ ఆధారంగా నేను మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, కేసు పెడుతుంది అని చెప్పాలి. ఎందుకు దమ్ము లేదు? ఎందుకు శాసనసభలో చర్చ పెట్టమంటే రండల్లాగా పారిపోతున్నారు? సమాధానం చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అంబేద్కర్పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. పార్లమెంట్ ప్రతిపక్ష రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయడాన్ని ఖండిస్తున్నాను. అమిత్ షాకు ఏం తెలియదు, బుల్డోజర్లు పంపడం మాత్రమే షాక్ తెలుసు. బీజేపీ, మోదీ, అమిత్ షా పరిపాలనలో ఒక్క మంత్రి కూడా హ్యాపీగా లేరు. కేంద్ర సర్వీస్లో ఉన్న సెక్రటరీలకు పవర్ లేదు. పార్లమెంట్ లోపలికి జర్నలిస్టులకు అనుమతించడం లేదు. బీజేపీ, మోదీ పరిపాలనలో భారత ప్రజాస్వామ్యం చాలా బలహీనంగా ఉందని తెలిపారు. పార్లమెంటుకు రానిరంట, కాంగ్రెస్ వాడు మీరు వేరు, మేము ఎప్పుడైనా రావచ్చు పోవచ్చు, పార్లమెంటుకు రానిరంట. ఒక్క మంత్రి హ్యాపీగా లేడు, వాడికి పవర్సే లేవు. ఒక్క సెక్రటరీకి కూడా పవర్స్ లేవు. వాడు ఐఏఎస్లు, ఐపీఎస్లు, వాళ్ళకి పవర్సే లేవు. భారతదేశం ప్రజాస్వామ్యం భ్రష్టు పట్టిపోతా ఉంది, బలహీనం అయిపోతా ఉంది. భారతీయ జనతా పార్టీలో మంత్రికి విలువ లేదు. వాడు ప్రతిదీ చంద్రబాబు నాయుడికి ఏదైనా పని కావాలంటే మంత్రికి ఫోన్ చేస్తే అన్నా మా చేతుల్లో ఏమీ లేదు, అక్కడి నుంచి పైనుంచి చెప్పచ్చు అంటున్నారంట. కనీసం 100 కోట్లు కావాలన్నా కూడా మంత్రులకి వాల్యూ లేదు. మన మోడీ గారి పరిపాలనలో బీజేపీ పార్టీలో ఇది పరిస్థితి. చాలా బలహీనంగా ఉంది ప్రజాస్వామ్యం, భారత ప్రజాస్వామ్యం. మోడీ గారి పరిపాలన, అమిత్ షా పరిపాలనలో ఇది తెలియటం లేదు. అక్కడ ఢిల్లీ వాళ్ళకి అంతా తెలుసు, జోకులు వేసుకుంటున్నారు ప్రభుత్వం పైన, మోడీ గారి ప్రభుత్వం పైన. ఎప్పుడు పోద్దా అని చూస్తున్నారు. మరి రెండో విషయం, అంబేద్కర్ గారు లా మినిస్టర్ గా ఉన్నారు. ఆయన పొద్దున్నే 8 గంటలకు ఆఫీస్కి వెళ్ళేవాడు. న్యాయశాఖ మంత్రిగా అంబేద్కర్. ఇది ఎక్కడా రాయలేదు. భార్యాభర్తల మధ్య రహస్యాన్ని నేను చెబుతున్నా. అంబేద్కర్ భార్య, అంబేద్కర్ భార్య భర్త మధ్య, అంబేద్కర్ గారి మధ్య ఉన్నటువంటి రహస్యం ఏ పుస్తకంలో ప్రపంచంలో ఎక్కడా ఎవరికి తెలియని రహస్యాన్ని నేను చెప్తున్నా. అంబేద్కర్ అంటే ఏంటి? న్యాయశాఖ మంత్రిగా 8 గంటలకు వెళ్ళి పొద్దున్నే సాయంకాలం 8 గంటలకు వచ్చేవాడు. ఎంతమంది వెళితే వాళ్ళకి సహాయం చేసేవాడు. సహాయాలు చేస్తూ పోతున్నటువంటి అంబేద్కర్ ఆ రోజు మంత్రులకి, ఆ రోజు అంబేద్కర్ మంత్రిగా ఈ రోజు మంత్రులకి ఎంత తేడా! ఆకాశం భూమికున్నంత తేడా. మరి అంబేద్కర్ ద్వారా లాభం పొందాడు ఒక ఆయన. లాభం పొంది సంతోషంగా అంబేద్కర్ ఇంటికి వెళ్ళి అంబేద్కర్ ఆఫీసులో ఉన్నప్పుడు అంబేద్కర్ గారి భార్యకి ఒక ప్యాకెట్ ఇచ్చాడు. అయ్యో, నాకు మంత్రి గారు, అంబేద్కర్ గారు నాకు మంచి సహాయం చేశాడమ్మా, ఆయనకు కృతజ్ఞతగా నేను వచ్చి ఈ గిఫ్ట్. శబరిమలలో మండల పూజకు సిద్ధం. ఫార్ములా ఈ రేస్ అంశంపై చర్చకు బారాసా పట్టు. శాసనసభలో తీవ్ర గందరగోళం. డాక్యుమెంటేషన్ కాదు, ఇంప్రూవ్మెంట్ కావాలి, సీఎం చంద్రబాబు. ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై కీలక ప్రకటన. మరిన్ని న్యూస్ కోసం చూస్తూనండి RS పవర్ మీడియా.